బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు. అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. ఆయనతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలు, నిధులు విడుదల, కీలక ప్రాజెక్టుల అనుమతులపైన కేంద్ర ప్రభుత్వంతో చర్చించడమే లక్ష్యంగా ఈ భేటీ సాగుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 10:30 సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమవుతారు. ఈ భేటీలో రాష్ట్రంలో నిలిచిపోయిన వివిధ నీటిపారుదల, రోడ్డు నిర్మాణాలు, మౌలిక వస్తువుల ప్రాజెక్టులకు సంబంధించి అటవీ పర్యావరణ అనుమతులపైన ప్రధానంగా చర్చించనున్నారు. ఇక 11 గంటలు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. తెలంగాణలోని ప్రాజెక్టుల పురోగతి, కృష్ణా గోదావరి జలాల కేటాయింపులు, విభజన సమస్యలు, జాతీయ హోదా, కేంద్ర నిధుల కేటాయింపులపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులను త్వరగా తెప్పించడం, పర్యావరణ అనుమతుల సాగుతో నిలిచిపోయిన పనులను వేగవంతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పక్కాగా ముందుకు వెళుతున్నారు. కేంద్ర మంత్రులతో జరిగే ఈ సమావేశాల అనంతరం ఆయన కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.